హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మై వరల్డ్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో మామిడికాయ పచ్చడిని ఎలా చేసుకుంటారో చూద్దాం. ఇన్స్టాంట్గా పెట్టుకునే చట్నీ ఇది. ఈ చట్నీని మీరేమంటారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ముందుగా మామిడికాయలను ఫ్రెష్గా కడిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత తడి లేకుండా తుడుచుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా లేయర్ని తీసేయాలి. మేము ఈ పచ్చడిని పొర్సు లేదా సొప్పు చట్నీ అని అంటాం. మీ సైడ్ ఈ పచ్చడిని ఏమంటారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అప్పట్లో మామిడికాయ పొట్టును తీయడానికి కష్కే అనే దాన్ని యూజ్ చేసేవారు, మీకు తెలుసా? ఇప్పుడు అన్నిటికీ మోడర్న్ స్టైల్లో వెరైటీ వస్తువులను యూజ్ చేస్తున్నారు కదా. వీడియోలో చూపిస్తున్నట్టుగా మ్యాంగో లేయర్ని అయితే ఇలా తీసేయాలి. టోటల్గా తీసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇలాగే కావలసిన మామిడికాయలన్నీ పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మ్యాంగో అయితే ఇలా కనిపిస్తుంది. మామిడికాయలను చిన్న చిన్న ముక్కలుగా మార్చడానికి ఈలపీటను యూజ్ చేస్తారు. నైఫ్తో కూడా చేయొచ్చు. ముందుగా మ్యాంగోని పొడవుగా పట్టుకొని ఇలా ఈలపీటను ఉపయోగించి చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. తర్వాత అడ్డంగా పెట్టి మళ్ళీ అలా చేస్తూ ఉండాలి. వీడియోలో చూస్తున్నారు కదా. మా సైడ్ అయితే ఈ పచ్చళ్ళను ఇలానే పెడతారు. మామిడికాయ పచ్చళ్ళలో రకరకాలుగా ఉంటాయి. మీరు ఏమేం పచ్చళ్ళు పెడతారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆవకాయ, అల్లపావ, ఉప్పావ, సొప్పు ఆర్ పొర్సు ఇలా రకరకాలుగా ఉంటాయి. మామిడికాయ మొత్తం రౌండ్గా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయాలి. ఆ తర్వాత ఇలా కట్ చేస్తూ ఉండాలి. అప్పుడు చిన్న చిన్న ముక్కలుగా ఈ మామిడికాయ అనేది కట్ చేయడం జరుగుతుంది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసిన తర్వాత మామిడికాయ పీస్ అనేది మిగిలిపోతుంది. నెక్స్ట్ ఇలాగే అన్ని మామిడికాయలను చిన్న చిన్నగా ముక్కలుగా మార్చాలి. మరీ చిన్న ముక్కలుగా కాకుండా పొడవుగా కూడా చేసి ఈ పచ్చడిని చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్నగా కాకుండా పొడవుగా కూడా కట్ చేసుకొని ఈ పచ్చళ్ళను చేసుకోవచ్చు. ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. కట్ చేసిన తర్వాత ఏవైనా కొంచెం పెద్దగా కనిపిస్తే మళ్ళీ వాటిని తీసుకొని కట్ చేయాలి. మామిడికాయను ముక్కలుగా మార్చడం అయిపోయింది. ఇన్స్టాంట్గా కాబట్టి ఒక మెజర్మెంట్ కోసం ఏదైనా ఒకటే తీసుకోవాలి. ఒక గ్లాస్ కానీ ఏదైనా తీసుకోవాలి. యాక్చువల్గా సంవత్సరానికి నిల్వ చేసే చట్నీకి అయితే 1 kg మ్యాంగో పీసెస్కి 250 grams ఆఫ్ సాల్ట్ తీసుకోవాలి. ఇక్కడ ఇన్స్టాంట్గా పెడుతున్నాం కాబట్టి 4 glasses ఆఫ్ మ్యాంగో పీసెస్కి 1 glass ఆఫ్ సాల్ట్ తీసుకున్నాము. వీటన్నింటినీ ఒక పాత్రలోకి తీసుకోవాలి. అందులో కొంచెం పసుపు వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ 1 or 2 daysలో తాలింపు పెట్టుకోవచ్చు. సో వీడియోలో చూస్తున్నారు కదా, తాలింపుకు కావాల్సిన పదార్థాలు చూసేయండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి వెలిగించి ఒక బౌల్ తీసుకొని దానిపై పెట్టి అందులో సరిపడంత ఆయిల్ పోయాలి. పచ్చళ్ళకు పల్లి నూనె యూజ్ చేస్తాం మేము. ఆయిల్ హీట్ అయ్యాక సరిపడంత జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు వేయాలి. అవి గోలిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. తాలింపు కొంచెం చల్లబడిన తర్వాత అందులో పసుపు, మెంతులు, గార్లిక్ పేస్ట్, 125 grams ఆఫ్ చిల్లీ పౌడర్ వేయాలి. నెక్స్ట్ బాగా మిక్స్ చేయాలి. ఊరబెట్టిన మామిడికాయ ముక్కలను వేసి కలపాలి. మొత్తం కలిసే వరకు కలిపిన తర్వాత మళ్ళీ పాత్రలోకి తీసుకోవాలి. సంవత్సరానికి నిల్వ ఉంచే చట్నీని కూడా ఇలాగే చేస్తారు. మెజర్మెంట్ పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. వేడివేడి అన్నంలోకి ఈ చట్నీని వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.